పిఎంసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మరి 19 మే తర్వాత శుక్రుడు జన్మస్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ లోపల ఈ వృషభ రాశి వారంతా కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి ఇళ్ళు స్థలాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది. మరి రవి మనకి 14 మే తర్వాత జన్మరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఇంతకు ముందే మనకి ప్రమోషన్స్ అనేటటువంటివి మీరు అందుకున్నారు. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ లిస్టులో ప్యానల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనకి అద్దె ఇళ్లల్లో ఉండి ఏమండి మరి మూఢమండి మేము మారొచ్చా మారకూడదా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే అని చెప్పి కొత్త ఇళ్లల్లోకి పెద్ద పెద్ద భవనాల్లోకి పెద్ద పెద్ద ఇళ్లల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కుటుంబ పరంగా మీకు మీ పిల్లలంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళు చాలా మిమ్మల్ని అనేకమైనటువంటి ఒడిదుడుకులకి మిమ్మల్ని గురి చేస్తారు. వాళ్ళు చేసేటటువంటి పిచ్చి పనుల వల్ల తల్లిదండ్రులు మీరు అవమానంగా అనేటటువంటిది కొంత తలపోటుని తీసుకొస్తారు. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి రాజ్య స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వృత్తిలో మీకు మీ యొక్క కొలీగ్స్ సబార్డినేట్స్ మీ యొక్క ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. పని కూడా మీరు కోరుకున్న విధంగా మీకు దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి అని మీకు అనిపించకుండా మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మీకు మీ బంధువులు తెలిసిన బంధువులు మరి వాళ్ళకి అనారోగ్యంతో లేకపోతే ఆకస్మికంగా హాస్పిటల్ పాలవడం వారికి మీరు చక్కగా సేవలు చేయడం అనేటటువంటిది చేస్తారు. ఈ విధంగా మీరు అరే పాపం వీళ్ళు మంచోళ్ళు మనకి సేవలు చేశారు ధన సహాయం చేశారని ఈ వృషభ రాశి వాళ్ళందరినీ కూడా మరి మీ బంధువులు మెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అవసరాలలో ఉన్నటువంటి వాళ్ళని తర్వాత ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఆదుకోవాలి అనేటటువంటి విధానంతో ఈ వారం మీ ప్రవర్తన ఉంటుంది. అలాగే పేద విద్యార్థులు మీకు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా ఏదో ఒకటి పాపం ఫోన్లు లేవు వీళ్ళకి, ట్యాబ్లెట్స్ లేవు వీళ్ళకి, మరి పుస్తకాలు లేవని వాళ్ళకి ఏదో ఒకటి కొని ఇచ్చి చక్కగా మీ యొక్క ఔదార్యాన్ని చూపించేటటువంటి సమయం ఈ వారం అన్నమాట. మీకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసుకునేటటువంటి వాళ్ళు పరీక్షలు రాసినటువంటి వాళ్ళు వాటి కోసం మరి వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి మార్కులతో రాణించి చక్కగా గొప్ప గొప్ప ఉద్యోగాల్ని ప్రభుత్వ ఉద్యోగాల్ని వీళ్ళు కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్తో పాటు కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది మీకు కొసమెరుపు. ఎవరైతే విద్యార్థులు ఈ వృషభ రాశి వాళ్ళు మరి ఈ యొక్క ఈ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ మీకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో దొరకలేదో అటువంటి వాళ్ళు మరి మీరు నిరాశ పడకుండా ముందుకు దూసుకుంటూ వెళ్తూ మీరు సాధించుకోవడం అనేటటువంటిది మీరు చేస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత ఈ యొక్క మల్టీ కలర్డ్ అన్ని రకాల రంగులు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీరు శనివారం నాడు అంతే. అలాగే కేతువు కాబట్టి మీకు చక్కగా మీకు సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకు కానీ అలాగే శనివారం నాడు ఉదయం 8 గంటలకి కిలోంపావు నల్ల నువ్వుల్ని మీరు పేద బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. గరికగడ్డి తీసుకోండి. ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మంచి నమ్మకంతో గణపతికి మరి సోమవారం నాడు మీరు పూజ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది.